చెప్పే మా అమ్మ రానివ్వదు, మా అమ్మ చేయనివ్వదు, మా అమ్మాయి నాన్నగారు కూడా. చలో ఈ రోజు నుంచి ఇంకా నువ్వే చెయ్యి, మేము ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాం అంతే. ఎవరు దొరకలేదు, అందుకే మా పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. నిజంగా చాలా ఓపిక కావాలి చేయడానికి. Are you serious 1 hour? ఓకే ఓకేనా? అయ్యో సూపర్ 10 out of 10 ఇస్తాను నేను, అంత బాగుంది. హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ గైస్, ఈరోజు ఫ్రైడే. సో అండ్ సమీరా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇల్లంతా కామ్గా క్వైట్గా ఉంది. యాక్చువల్గా యూసుఫ్కి చాలా కాఫ్ ఉండింది అండ్ మైల్డ్ కోల్డ్, కాఫ్ ఎక్కువ ఉండింది అనమాట. అండ్ నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఈరోజు వాళ్ళకి స్కూల్ లేదు లక్కీగా. సో రెస్ట్ తీసుకుంటాడు. అండ్ బై గాడ్స్ గ్రేస్ పొద్దున్నుంచి వాడు కొంచెం తగ్గింది. కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నాం, టానిక్స్ కూడా ఇస్తున్నాం అనమాట. కాకపోతే రాత్రి మాత్రం చాలా దగ్గుతూ ఉన్నాడు, పడుకోలేదు, చాలా డిస్టర్బ్ నిద్ర ఉండింది. సో మేము కూడా కొంచెం ఎవరు లేరు, స్కూల్ కూడా లేదని మేమందరం కూడా లేట్గా లేసాము. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాయిల్డ్ ఎగ్స్ అవి తినేసాము. ఎవరు లేరు కదా పెద్దగా, ఎవరు బ్రేక్ఫాస్ట్ మీద అంత రిలాక్స్డ్గా ఉన్నారనమాట. సో ఫ్రాలిక్ తబస్సుం చెప్పింది నేను వండుతానమ్మా ఈరోజు అని అంటే సరే అని చెప్పింది. సరే ఎలాగో వండుతుంది కదా, నేను లాక్ చేసుకుంటానంటే సరే అంది. సో కిచెన్లో అంతా రెడీ చేస్తుంది, ఏం చేస్తుందో వెళ్ళి చూద్దామా. లెట్స్ కమ్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం చేస్తున్నావు నువ్వు కిచెన్లో ఈరోజు? అందరికి ఎక్స్పెరిమెంట్ మీ అందరి మీద ఒక కొత్త డిష్తో. నువ్వు బాగానే వండుతావు కదా? యా, ఐ లవ్ మై కుకింగ్. ఒక్కరోజు బిర్యానీ కూడా చెప్పే మా అమ్మ రానివ్వదు, మా అమ్మ చేయనివ్వదు, మా అమ్మాయి నాన్నగారు కూడా ఇద్దరు చేసుకుంటారు, మమ్మల్ని రానివ్వరు, చేసిస్తా అంటారు. సో అలా అనమాట. బట్ నాకు ఐ లవ్ కుకింగ్ అండ్ నేను చేస్తే చాలా బాగుంటుంది. చలో ఈ రోజు నుంచి ఇంకా నువ్వే చెయ్యి, మేము ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాం అంతే. డన్ కదా? మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేసాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ నువ్వే. బై ద వే, వాట్ ఆర్ యూ మేకింగ్ టుడే? చికెన్ కర్రీ బట్ ఇన్ డిఫరెంట్ స్టైల్, లాల్ మాస్ అన్నమాట. ఓకే. బయట గిన్నెల సౌండ్ పటా 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 అని వస్తున్నాయి మాను. సో వాళ్ళు అలా అంత ప్రేమగా తోముతున్నారు అనమాట గిన్నెలు. ఓకే, ఈ రెసిపీ చూపిస్తారా డీటెయిల్డ్గా? కెన్ ఐ రికార్డ్? షూర్ నా? ఓ పర్మిషన్ ఇచ్చిందని రికార్డ్ చేయడానికి. అయితే ఫస్ట్ గిన్నె పెట్టుకున్నావు, ఆయిల్ వేసుకున్నావు. లేదు, మేఘన గారు చెప్పినట్టు, మ్యాగీ చెప్పినట్టు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ స్టవ్ ఆన్ చేయాలన్న. స్టవ్ ఆన్ చేస్తే అది ఇంగ్రీడియంట్ అవుతుందా? అంకిత చెప్పిందంట ఏదో రెసిపీ చేసేటప్పుడు మెయిన్ రెసిపీ అంటే ఆన్ ద స్టవ్ అని. హౌ కెన్ ఆన్ ద స్టవ్ బి అ రెసిపీ అనేది డౌట్. ప్రాక్టికల్లీ ఇఫ్ యూ సీ దట్ ఈస్ ఆల్సో ఇట్స్ లైక్ ఇంగ్రీడియంట్. అది ఆన్ అయితేనే ఇట్ విల్ టర్న్ ఇంటూ. అదేం కర్రీలో వేయరు కదా, ఆన్ చేయాలి అంతే. ఇంగ్రీడియంట్ ఎట్లా అవుతుంది? యా. సో నూనె వేడి అవ్వాలి. మేము టీ పెట్టుకున్నాం ఇక్కడ, నేను మా హెల్పర్స్ తాగుతాం. అండ్ యా, విల్ సీ వాట్ ఇస్ షీ డూయింగ్. ఎస్ తబస్సుం, వాట్ నెక్స్ట్? ఖడే మసాలే. ఓకే, మీరు తెలుగులో ఏమంటారు? హోల్ స్పైసెస్. బిర్యానీ ఆకు, ఇలైచి, లవంగ్, దాల్చిని చెక్క వేసిన తబస్సుము. ఇలైచి బాగానే వేసింది, ఎన్నేదో బాగానే కనిపిస్తుంది. సో ఎన్ని కేజీస్ చేస్తున్నావు? 2 kgs చికెన్. 2 kgs చికెన్. అమ్మాన్ కూడా కాల్ చేసి, ఈరోజు అర్బాస్ వచ్చాడు, అమ్మాన్ లేదు ఇక్కడ. సో అమ్మాన్ కాల్ చేసి నాకు కూడా డెలివరీ చేయండి, అసలు మీకు ఎవరు దొరకలేరు, అందుకే మా పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. పిల్లలు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అని. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత విల్ యాడ్ ఆనియన్స్ ఇన్ ఇట్. ఓకే, చాప్ చేసిన ఆనియన్స్, అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా? ఓకే. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? బాగా పడుకొని లేచినట్టు మొహం మీద తెలుస్తుంది. అదే చెప్పింది ఇప్పుడే, చానీ దీది పకారే తెలుగు ఛానల్, తెలుగు మేము బాత్ కరో. అబ్బి బోలి, నాకు వంట అంటే ఇష్టం కానీ మా అమ్మగారు మా నాన్నగారు నన్ను వండనివ్వరు. బోల్కే బోలి అబ్బి. ఫస్ట్ టైం చేసింది కదా ఇంతకుముందు.
ఓకే, కానీ ఫస్ట్ టైం చేస్తున్నావు అంట. లేదు అంటే ఇలా ప్రాసెస్ ఫస్ట్ టైం చూస్తున్నారు పప్ప, డైరెక్ట్ చేసి ఇలా పెట్టి ఇచ్చారు అనమాట. తిన్నారు. ఓకే, ఫుల్ బ్రౌన్ చేయదు. ఆరోగ్యం బాగానే ఉంది కదా? చికెన్ తినడానికి రెడీగా ఉన్నారా? రెడీ. రెడీ రెడీ రెడీయే. ఓకే, మీ నాన్నగారు కూడా వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. సమీరా తప్పించుకుంది. సమీరా కాల్ చేసి ఇక్కడ పంపించే ఉంటుంది, మళ్ళీ స్విగ్గీ చేసేయండి అంటారు. మీ అన్నకి తింటాడు సమీరా బదులు మీ అన్న. లైట్ బ్రౌన్ అవ్వాలి, ఫుల్ బ్రౌన్ అవ్వదు. కవర్ చేసి కవర్ చేసి ఫ్రై చేయాలా? సిమ్ మీద ఇట్లా పెట్టాలి. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ ఎలా అంటే చాలా టైం తీసుకుంటుంది డిష్కి. యూ షుడ్ అట్లీస్ట్ కీప్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఈవెన్ ఆఫ్టర్ యాడింగ్ చికెన్. సో ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఓకే, ఇది ఇంకా ఫ్రై అవ్వాలా? ఇంకా కొంచెం. ఓకే, వేస్తావస్సు అయిపోయిందా? సిమ్ మీద ఇంత ఫ్రై చేయాలి. ఓకే, టీ తాగుతున్నా. అండ్ ఇందులో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ డ్రై రెడ్ చిల్లీస్. డ్రై రెడ్ చిల్లీస్. ఓకే, ఇలాగే సిమ్ మీద వదిలేయాలి కొంచెం. చిల్లీస్ వేసిన తర్వాత కూడా మళ్ళీ చిల్లీ ఫ్లేవర్ ఆనియన్స్లో వస్తుందా? వస్తుంది. ఓకే, కవర్ చేసేసారు. మళ్ళీ కవర్ చేసి పెట్టేయాలా? సిమ్ మీదే. పెరుగులో ఫస్ట్ పెరుగుని హీట్ చేయాలి. మీరేమంటారు? ఫేట్నా అంటాం మేమైతే. ఓకే, పెరుగుని స్మూత్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్ ఇందులోనే. ఓకే, ఇది పక్కన పెట్టేసి ముందు అందులో చికెన్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకా అది యాడ్ చేయాలి, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ కుక్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ 10 minutes ఇలా వదిలేస్తాను. అంటే ఇంకా దీన్ని వేయకూడదు, ఇంకా సాల్ట్ వేయాలి ఆఫ్టర్ 10-15 minutes. ఆఫ్టర్ 10-15 minutes. ఓకే, 10-15 minutes వరకు ఇలాగే కలుపుకొని వదిలేయాలి. మంచిగా కలిపేసి దమ్ మీద పెట్టేయాలి. అది కూడా సిమ్ మీదే కవర్ చేసి పెట్టేయాలా? 10 minutes. చిల్లీ పౌడర్ వాళ్ళు ఎవరు ఎంత కారం తింటారో అంత అకార్డింగ్ టు దేర్ టేస్ట్. మంచిగా కలుపుకోవాలి. ఓకే, నేను ఇందులో టర్మరిక్ యాడ్ చేయడం మర్చిపోయా. పసుపు. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలి. పసుపు. ఓకే, పసుపు, ఉప్పు, కారం దీంట్లో. కొంచెం చికెన్లో కూడా యాడ్ చేసుకోండి. అవును, చెప్పారు కదా కాసేపు ఎంత. ఆఫ్టర్ 10 minutes చికెన్ దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం. ఓకే, సారే ఇద్దరా. ఆర్ యు రెడీ? మీ సిస్టర్ నీకోసం వండుతుందంట. లాల్ మాస్ తినడానికి రెడీగా ఉన్నావా? వీడు వచ్చాడని చాలా రోజుల తర్వాత కోసం వండుతుంది. అవును, వీళ్ళిద్దరు గొడవపడి మాట్లాడుకోవట్లేదు, అందుకే మళ్ళీ మస్కా కొడుతుంది. మస్కా లేదు, ఓన్లీ వాడు వండుతున్నా కదా, వాడు వచ్చాడని, వాడు తినాలని. అర్బా సమాన్ కోసమే అంట. ఓకే, మేము ఇంకా కౌంట్లో లేము. మ్యాజిక్ హోల్ వెలిగించిన అర్బాస్ బకూర్ వెలిగిస్తున్నాడు. అంటే ఎవ్రీ ఫ్రైడే మా తబస్సుమ్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ బకూర్. తీసుకెళ్ళి నమాజ్ రూమ్లో పెడతాడు మా అర్బాస్. తబస్సుమ్ ఫేవరెట్ ఎవ్రీ ఫ్రైడే రొటీన్ అనమాట ఇది. అండ్ టుడే ఇస్ ఫ్రైడే. సో ఇప్పుడు ఆఫ్టర్ 10 minutes సాల్ట్ వేసుకుంటుంది దీంట్లో. దాంట్లో ఆల్రెడీ కొంచెం పెరుగులో వేసుకున్నాము, దీంట్లో కొంచెం వేసుకున్నాం. ఓకే, కిత్తి దేర్ మే బంతా తబస్సుమ్? 1 hour వదిలే. లాల్ మాస్ తినడానికి రెడీగా ఉన్నావా? ఓకే, చాలా ఓపిక కావాలంట, వండే వరకు టైం పడుతుందంట. సో ప్లీజ్ 1 hour వెయిట్ చేయాలి. ఓకే, వాట్ వాజ్ యర్ బ్రేక్ఫాస్ట్ టుడే?
బాయిల్ ఎగ్స్, బనానా, బ్లాక్ కాఫీ, బ్రేక్ఫాస్ట్. ఓకే, లంచ్కి ఇది. ఓ చక్కగా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు కర్డ్లో మిక్స్ చేసి పెట్టేసాను కదా, ఆ మిక్స్చర్ యాడ్ చేద్దాం విత్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ సాల్ట్. ఆ మిక్స్చర్ యాడ్ చేసి మిక్స్ చేసి కవర్ చేసి 30 minutes పెట్టేయాలి స్లో మీద. మళ్ళీ 30 minutes. మినిట్సే చెప్తుంది మా తపస్సు. నిజంగా చాలా ఓపిక కావాలి చేయడానికి. టైం ఉంది అని చేస్తాను. అది కరెక్ట్. టైం ఉన్న వాళ్ళు ఇంకా నిదానంగా దమ్ మీద చేస్తే చాలా బాగుంటుంది, నో డౌట్. ఇంకా మేము టైం లేక అన్ని ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత హై మీద పెట్టచ్చా, సిమ్ మీద ఉండాలా? పెట్టచ్చు, కానీ సిమ్ మీద పెడితే ఇంకా బాగుంటుంది. మీడియం హీట్ మీద. ఓకే. After 30 minutes. After 30 minutes. Mashallah. See the color? Yeah, looks beautiful. అవ్వాలి కొంచెం. Let's keep. ఇంకా కుక్ అవ్వాలి కదా? ఇంకా కుక్ అవ్వాలి. ఇంకా కప్పి పెట్టేస్తా అండ్ కొంచెం హై చేద్దాం స్టవ్. ఓకే, హై మీద పెడతా. ఓకే, ఇది కుక్ అయ్యే వరకు జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ నూరి పెట్టుకున్నావా? జింజర్ సపరేట్, ఇది గార్లిక్ పేస్ట్, ఇది జింజర్ పేస్ట్ సపరేట్గా పెట్టుకున్నాం. అంటే ఎంత అది నాకు క్వాంటిటీ చెప్పడం రాదు. అంటే ఒక 2 స్పూన్స్, టేబుల్ స్పూన్స్. 2 tablespoons is fine. ఓకే, ఆ రెండు కలిపి. ఓకే. సో ఇది ఇంకాసేపు ఉడకాలంట అండి. దాని తర్వాత ఆ లోగు గ్రైండ్ చేసి పెట్టుకుని జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఈ గ్యాప్లో అక్కడ చికెన్ పెట్టేసి ప్రశాంతంగా మన్సూరా చదువుకుంటుంది మా ప్రాజెక్ట్ కోసం. సారీ టు డిస్టర్బ్ యూ. ఏం సారీ, మీరు సారీ థ్యాంక్ యూ చెప్పొద్దు. చాలాసార్లు చెప్తుంటాం, అమ్మగారు చెప్తూనే ఉంటారు. సో ఎలాగో 30 minutes to 1 hour టైం ఉంది కాబట్టి అండ్ ఎవ్రీ ఫ్రైడే ఐ మేక్ ష్యూర్ ఐ రిసైట్ సూరే జుమ్మా అండ్ సూరే కాఫ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రిసైట్ ఆన్ ఫ్రైడేస్. నా ఫజర్ నమాజ్ మిస్ అయింది బికాస్ యూసుఫ్కి హెల్ప్ కాలేదు, రాత్రంతా పడుకోలేదు. తను లేకపోతే అది కూడా మిస్ అవ్వదు కాదు. సో అదనమాట. ఓకే. ఈ ఫ్రైడే రోజు ఏమేమి చదవాలి ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుందండి మా ప్రాజెక్ట్ తబస్సుమ్. సో తను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే ఫాలో అయితే మీకు ఏం చదవాలని డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, రైట్? ఓకే. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాడ్ చేయాలి గార్లిక్ పేస్ట్. స్పూన్స్ ఉట్టి గార్లిక్ పేస్టా? ఉట్టి గార్లిక్ పేస్ట్ అండ్ ఆఫ్టర్ ఒక 10 minutes తర్వాత జింజర్ పేస్ట్. ఆర్ యు సీరియస్? యా. ఓకే, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 10 minutes తర్వాతనే గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలంట. నీ ఓపిక మెచ్చుకోవాలి తపస్సు. కావాలంటే వేసుకోవచ్చు అప్పుడప్పుడు, బట్ యూనో అది స్లో మీద పెట్టి స్లో హీట్ మీద పెట్టి చేస్తే టేస్టే వేరేగా ఉంటుంది. ఓకే, విల్ వెయిట్ ఫర్ అనదర్ 10 minutes ఫర్ అద్రక్, రైట్? ఎస్. ఓకే, ఎస్. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్? 5 minutes. ఏదో టైం చెప్తున్నాను, బట్ అకార్డింగ్ టు ఎవరైతే అందరూ కుకింగ్ ప్రాసెస్ టెక్నిక్ వేరేగా ఉంటుంది. సో అందుకే నేను టైం ప్రకారం చెప్తున్నాను. అదే. ఇప్పుడు ఏం వేస్తున్నావు? జింజర్. ఓకే, అల్లం పేస్ట్ వేస్తుంది. మా రేష్మా ఆంటీ ఫేవరెట్, 2 ఫేవరెట్ కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలా? కలుపుకోవాలి. అది నేనైతే చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసేసేదాన్ని. అంటే ఈ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క అంటే ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ కూడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తాను. ఇంకొకటి చెప్పనా? ఇది వేసిన తర్వాత దీన్ని కప్పి సిమ్ మీద 1 hour అది. ఆర్ యు సీరియస్? 1 hour? తబస్సు? ఎస్, మీరు చూడండి కొంతసేపు తర్వాత. ఇట్స్ నాట్ లంచ్ టైం యెట్. యా, బట్ నిజంగా 1 hour పెట్టాలా? యా, నిజంగా 1 hour పెట్టండి. ఈ వాటర్ అంతా ఆరిపోతాయిగా మరి. వెరీ స్లో మీద. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 30 minutes.
30 minutes. 1 hour if it's mutton అండి. ఓకే చికెన్ కాబట్టి హాఫ్ అన్ అవర్. యా అండ్ మీ అందరి కోసం అస్సలాం వాలేకుమ్. ఎలా ఉన్నారు రేష్మా గారు? అల్హమ్దులిల్లా చాలా చాలా బాగున్నాము. మా బ్లాగ్ లో మీరు కనిపించట్లేదని మిమ్మల్ని ఇలా రికార్డ్ చేస్తున్నాం. ఈరోజు మా తబస్సుమ్ స్పెషల్ రెసిపీ చేస్తుంది కాబట్టి నేను కూడా చూస్తున్నాను. వీడియో కాల్ చేసి చూస్తున్నావా? నీకు పంపిస్తుందంట ఇప్పుడు, ఇక్కడ నుంచి స్విగ్గీ చేస్తుందంట. ఆల్రెడీ అమాన్ వెయిట్ చేస్తున్నాడు తినడానికి. ఓకే, కానీ ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయమని చెప్పు వాడికి. టైం ఎంత చేస్తే అంత మంచిగా అవుతుంది. ఆకలి మీద తింటారంటావా? టేస్ట్ అది కాకుండా మా తబస్సుమ్ ఎప్పుడు చేస్తే అది మిగలదు, అన్ని అయిపోతుంది. అవును, అందరు తినేస్తారు, మిగిలిపోతుంది. అవును, తను చేసి అస్సలు ఉండదు. అవును, అగ్రి. నాకు డౌట్ ఇప్పుడు అమాన్ వరకు చేరుతారా లేదా? నాకు కూడా డౌట్ ఇప్పుడు. లేదు కొంచెమైనా పంపిస్తా వాడికి, డోంట్ వరీ. చలో ఓకే, టేక్ కేర్. చాలా మంచిగా కూడా అవుతుంది తబస్సుమ్ చేస్తే. అవును, టేస్టీగా కాబట్టి ఆ చేతులు టేస్ట్ వచ్చేస్తుంది. అవును. తబస్సుమ్ గారు రోజు చేయండి ప్లీజ్. ఓకే అండి. సరే ఓకే, క్యారీ ఆన్, ఎంజాయ్. ఓకే, బాయ్. సో గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత 5 minutes తర్వాత ఓపెన్ చేసిన తబస్సుమ్ ఇప్పుడు జింజర్ పేస్ట్ అదే సారీ, గార్లిక్ ఫస్ట్, జింజర్ తర్వాత. ఎవ్రీవన్స్ ఫేవరెట్ నో ఐ డోంట్ నో, కానీ నాకు ఇది చాలా ఫేవరెట్, స్పెషల్లీ ఫర్ గార్నిషింగ్. కొత్తిమీర వేసుకోవాలి. అది తర్వాత మళ్ళీ వేస్తావా పైనుంచి సర్వ్ చేసేటప్పుడు? సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో క్లోజ్ చేసుకోవచ్చా? ఓకే, తిన్న తర్వాత చెప్తాం అందర్ రివ్యూ. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అన్నా రివ్యూ అన్నా, అంతేనా? అసలు మాట్లాడినన్నాడు, యాక్షన్లో చూపించాడు. నిజంగా బాగుందా? చెల్లెల కోసం ఆయన మాట్లాడరా? ఓకే, ఎస్ తబస్సుమ్ నచ్చింది మీ వాడికి? నచ్చింది, మా అన్నయ్యకి నచ్చింది. హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ పప్పా నిజం చెప్పు, ఎట్లుంది టేస్ట్? అందరికి నచ్చింది, సార్ పప్పకి నచ్చింది. బాగుందా? అక్కడ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత బాగున్నట్టే. నీకు చెప్పు, నీకెట్లా నచ్చింది? నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇలా రెడ్ చిల్లీ చూస్తున్నాను, ఎంత స్మాష్ అయింది. అంటే బాగా ఉడికేసింది కదా. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఎంజాయ్ లంచ్. అస్సలాము అలైకుం. वालेकुम अस्सलाम. खाएंगे आओ. ఖావ్ బిస్మిల్లా. నువ్వు చేసిన కర్రీ నీకు ఎలా నచ్చింది? అందరికి నచ్చింది, నువ్వు చెప్పు. ఓకే 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 ఓకేనా? అయ్యయ్యో, అదేంటి నువ్వు చేసిన కర్రీ ఓకే ఓకే అందరికి నచ్చింది, నీకు నచ్చలేదు? అలాగే ఉంటుంది, బట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అలాగే కనిపిస్తుంది అని అందరికి నచ్చింది. అందరికి నచ్చింది. పప్ప అయితే బిర్యానీ తిన్నట్టుంది కర్రీలో టేస్ట్ అన్నారు. నెక్స్ట్ టైం పప్పకి బిర్యానీ చేసి పెడతాం. ఓ చేస్తావా? అదేదో చెప్తే నా ఛానల్లో నేనే రికార్డ్ చేస్తా. సరే, షూర్ చెప్తాను. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ రెసిపీ. ప్లీజ్ డూ షేర్, ట్రై చేయండి. ట్రై చేసి మాతో షేర్ చేస్తే ఇంకా ఫ్రాలిక్ తబస్సుమ్ మంచి మంచి రెసిపీస్ మనకు చూపిస్తుంది. మీరు తిని ముందు అవి ఇప్పుడు తింటున్నా. సో అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ అయింది. సో నేను కూడా వడ్డించుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు తిని మీకు చెప్తాను. సో నేను వడ్డించుకొని తీసుకొచ్చేసాను వేడివేడి అన్నము, చికెన్ కర్రీ అండ్ నిమ్మకాయ. ఇప్పుడు తిని చెప్తా. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. మీ అందరికి ఒక్క ముద్ద. సూపర్, నిజంగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను కొంచెం టెన్షన్ పడ్డా, అంత లేట్గా ఏంటప్ప చికెన్ కర్రీ అంత స్లోగా చేస్తుంది. పైగా తను అల్లం పేస్ట్ సపరేట్గా, ఎల్లుల్లిపాయ పేస్ట్ సపరేట్గా తర్వాత వేసింది. ఆ పచ్చివాసన వస్తుందా అనుకున్నా, కానీ అసలు ఏం కనిపించలేదు. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. సంథింగ్ డిఫరెంట్గా చేసింది, కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అని తను చెప్పింది కదా ఇందాక, ఏంటని నేను రానివ్వను కిచెన్లో అనేసి.
అంటే తను రానివ్వడం అని అంటే ఈరోజు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది, హడావిడి లేదు. రోజు అలా ఉండదు కదా నాకు. స్కూల్స్ వాళ్ళ టిఫిన్స్ కట్టాలి, మళ్ళీ 3-4 రకాలు వండాలి. టిఫిన్స్ అయ్యేసరికి అందరూ వచ్చి ఓకే, ఇప్పుడు కూడా లంచ్ చూసారు కదా, ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు పనులకు అనమాట. అందరూ ఒకేసారి కూర్చొని తినడం అనేది చాలా తక్కువ. అది నైట్ టైమ్సే ఎక్కువ అందరు కూర్చొని తినడం అనేది. అండ్ డేస్ అంతా అసలు ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు తినేస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి వడ్డీ పెట్టాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. సో దానికే టైం అయిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లంచ్కి నేను ఈమె ఏంటంటే 99% బ్రంచే చేస్తారనమాట. ఈ మధ్య టిఫిన్ తింటుంటారు, లేకపోతే బ్రంచే కావాలంటారు. బ్రంచ్ అంటే నా లంచ్ అయిపోవాలి, లంచ్ వండేసేయాలి. సో ఇంకా ఆ హడావుడిలో ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఒకే వంట చేసి నేను మూవ్ అవుతాను అక్కడ నుంచి అని కాదు. నాన్ వెజ్ కావాలి, వెజ్ కావాలి, అంటే అదే కర్రీ మళ్ళీ స్పైసెస్ అండ్ నాన్ స్పైసీ 2 వండాలి. సో కొంచెం టైం పట్టే ప్రాసెస్ కదా, కొంచెం ఇంత ప్రశాంతంగా అండ్ మళ్ళీ నా పనులు చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో నాకు వాళ్ళని వచ్చి నుంచొని వండండి, ఇదొకటే చేయండి అని చెప్పడానికి కుదరదు. నేనైతే టకటక చేసి వెళ్ళిపోతాను కదా, నా ఉద్దేశంతో నేను చేసేస్తూ ఉంటా. మా వారంటే ఏంటంటే ఆయనకి నార్మల్గా వండడం అంటే ఇష్టం అనమాట. ఇది ఎప్పుడో ఒకసారి వండనిస్తుంది, నేనే వండుతా, తపస్సు వండేటప్పుడు నేను వండుతానే అని వెళ్ళిపోతూ ఉంటారు. అది విషయం. కానీ ఇట్స్ అ గుడ్ కుక్ యాక్చువల్గా. తపస్సు చాలా బాగా వండుతుంది. అవకాశం దొరకక ఇక్కడ పనులు ఉండి అక్కడ నేను చేస్తున్నాను కాబట్టి పట్టించుకోవట్లేదు. అదర్వైజ్ నిజంగా ఈరోజు మాత్రం కర్రీ సూపర్ 10/10 ఇస్తాను నేను, అంత బాగుంది. చాలా యమ్మీగా ఉంది. మీరు అందరు ప్లీజ్ ఈ డిష్ని ట్రై చేసి మాకు చెప్పండి, షేర్ చేయండి ఎలా ఉంది ఏంటని. సో దట్ మన ఫ్రాలిక్ తబస్సు ఇంకా మంచి డిషెస్ మనకు చూపిస్తుంది. ఎస్ తబస్సు, ఇన్షాల్లా. ఫ్రెండ్స్కి నేను పప్పు చేశాను, ఖడీరాలు చేశాను, ఎర్రపప్పు వేసి చేశాను అనమాట. పాపం వాడు నోరు బాగాలేదు, కాఫ్ ఉంది, తింటారో లేదో స్పైసెస్ అనేసి కొంచెం తక్కువ స్పైస్ వేసి పప్పు చేశాను. మా అమ్మ వండిందే కావాలని తిన్నాడు వాడు. వెరీ నైస్ అని తిన్నాడు. చూసావా, చాలా బాగుందని చెప్పి తిన్నాడు వాడు. సో అది తినలేదు వాడు, ఇంకా ఇదే తిన్నాడు. ఓకే గైస్, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. చిన్న క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్ ఇది, అండ్ స్పెషల్లీ డన్ బై ఫ్రాలిక్ తబస్సు. థ్యాంక్ యూ తబస్సు, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.